కార్బన్ పెరుగుతుంది. ఇది చూద్దామనేసి రిషివెల్లిలో మీ ఈ ప్లాంట్ కోసం చూసేకొచ్చాం. ఈబీసీ దీన్ని ఎఫెక్టివ్ బయోకంపోస్ట్. అదే దీని గురించి చూపెట్టమ్మా. ఇది ఎఫెక్టివ్ బయోకంపోస్ట్. ఓకే. ఇది మెయిన్ ఏంటంటే గుజరాత్లో స్టార్ట్ చేసింది. ఓకే. ఆయన మెకానికల్ ఇంజనీర్ మహేశ్వరి అని చెప్పి ఆయన దీన్ని కనుగొన్నాడు 2009లో కనుగొన్న తర్వాత 2011లో మార్కెట్లోకి తీసుకొచ్చాడు. ఎక్కువ ఏంటంటే ఇది గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సాలో వాడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో అన్ని 10 యూనిట్స్ కూడా లేవు. ఇప్పుడు అంటే నేను ఫస్ట్ చూసి వచ్చింది ఏలూరు దగ్గర వెంకట సుబ్బారావు గారు అని ఉన్నారు. ఆయన ప్లాంట్ చూసి వచ్చాను ఫస్ట్. హైదరాబాద్ దగ్గర ఆయన వెంకటయ్య గారు అని ఉన్నారు. అంటే హైదరాబాద్ నుంచి వాళ్ళు ఒక దూరం ఉంటుంది అనుకోండి. నేను అక్కడ ఫామ్ వెళ్ళలేదు. తర్వాత రాజస్థాన్ జయాదాగా అని చెప్పేసి ఒక మేడం ఉంది. ఆమె కూడా పెద్ద యూనిట్ పెట్టింది. తర్వాత వీళ్ళు కూడా ఈ మధ్యన ఏది మహేశ్వరి వాళ్ళు మహబూబాద్ దగ్గర ఒక 300 క్యూబిక్ మీటర్ల యూనిట్ స్టార్ట్ చేసింది. అంటే ఇది అది దాదాపు ఒకే రోజు స్టార్ట్ అయినాయి. ఇంకా ప్రొడక్షన్ ఇక్కడ స్టార్ట్ కాలేదు. మనకు అంటే మే 20 నుంచి ప్రొడక్షన్ వస్తుంది. దీని రిజల్ట్ చెప్పాలంటే కనీసం ఒక 15-20 రోజులన్నా కావాలి. అంటే అక్కడ వాడే రైతులందరూ కూడా ఇది బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇది రెగ్యులర్గా వాడితే ఒకటే సంవత్సరంలో సాయిల్ కార్బన్ అనేది 0.5 నుంచి 2 వరకు పెరుగుతూ ఉన్నదని చెప్పాను. అంటే 0.5 అనేది మనకు ఉంటుంది, కానీ 2 వరకు వెళ్తుందని చెప్పేసి అక్కడి రైతులంతా కూడా చెప్తా ఉన్నారు. మనకు ముఖ్యంగా ఏంటంటే సాయిల్ కార్బన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా వస్తుంది. నేను దీనికి ఏంటంటే పేడ కూడా ఎక్కువ అవసరం అనుకున్నాను. పేడ కూడా ఎక్కువ అవసరం లేదు మనకి. ఈ యూనిట్ ఇప్పుడు మేము 6 క్యూబిక్ మీటర్లు 6 క్యూబిక్ మీటర్ది ప్లాంట్ ఇక్కడ పెట్టాం. దీనికి ఒక ఆవు ఉన్నది సరిపోతుంది. అంటే ప్రతిరోజు 9 కిలోల పేడ వేస్తే మనకు అవుట్పుట్ 300 లీటర్ వస్తుంది. ఇప్పుడు అక్కడ రైతులే చాలా వీడియోలు చూసిన తర్వాతనే ఇది మనం కూడా ఇక్కడ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంగా మా మేనేజ్మెంట్తో మాట్లాడితే వాళ్ళు ఫస్ట్ చూసామని చెప్తే నేను ఏలూరు వెళ్ళి చూసి వచ్చిన. బాగానే ఉన్నది. అక్కడ రైతుకు 2% సాయిల్ కార్బన్ ఇంక్రీజ్ అయిందని ఆయన కూడా చెప్పిండు. ఆయన పంటలు కూడా బాగానే ఉన్నాయి. అది చూసిన తర్వాత ఇక్కడ మేము స్టార్ట్ చేసినాం. మాకు దీని రిజల్ట్ మీకు చెప్పాలి అనుకుంటే మాత్రం జూలైలో చెప్పగలుగుతాం. జూలై 2nd వీక్ అయితే మేము అది జూన్ 2nd వీక్ అయితే చెప్పగలుగుతాం. ఇప్పుడు హైదరాబాద్లో జయదాగా మేడం అని చెప్పి ఆమె వాడుతుంది. ఆమె అయితే వాళ్ళు వాడుతున్నారు, మంచి రిజల్ట్ ఉన్నాయని చెప్పింది. తర్వాత వచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముతాం. అంటే ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది ప్రొడక్షన్ స్టార్ట్ కావాలంటే? ఇది మనం అంటే ఈ ట్యూబ్లో ఫిల్ చేసిన తర్వాత మొదటిసారి మాత్రం 40 రోజులు ఆగాలి. 40 నుంచి 50 రోజులు. వాళ్ళు 30 రోజులు అన్నారు, కానీ ఫస్ట్ వాళ్ళు కొంతమంది రైతులు చెప్పేదంటే 40 రోజులన్నా ఆగితే బాగా వస్తుంది అది అని చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ చేసిన టెక్నీషియన్ అయితే మీరు 30 రోజుల నుంచి కూడా వాడుకోవచ్చు అని చెప్పిండు. కానీ మేమైతే 40-45 రోజులకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మనకు ఇది మామూలుగా ఏంటంటే ఈ ట్యూబ్ ఉంటుంది కదండి, ట్యూబ్ వాళ్ళంతా ఇక్కడే వాళ్ళే టెక్నీషియన్ వచ్చి దీన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఈజీగానే ఇన్స్టాల్ చేయడం. మనం దీన్ని ఇక్కడ లేదు ఇక్కడ వద్దు అనుకుంటే మన పొలంలో వేరే చోటుకి కానీ వేరే ఊరికి కూడా దీన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జీవామృతంకు ఇది అడ్వాన్స్డ్ జీవామృతం అంటారు. ఇప్పుడు జీవామృతం అయితే మనకు వచ్చేసి 9 నుంచి 12 రోజుల్లో తయారవుతుంది. తర్వాత దాన్ని మనం స్ప్రే చేయాలనుకుంటే తప్పనిసరి వడబోయాలంటే కూడా చాలా సమయం తీసుకుంటూ ఉంటుంది. అంటే చిన్న రైతులు అంటేనే చేసుకోగలుగుతారు. పెద్ద రైతులకు ఎక్కువ మొత్తంలో కావాలి కాబట్టి ఈ వడబోత కార్యక్రమం దాదాపు ఒక రోజు పట్టినా పడుతూ ఉంటుంది. మళ్ళీ అది మనకేంటంటే 15-20 రోజుల వరకే నిల్వ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి వచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మనకు 1 సంవత్సరం కూడా నిల్వ ఉంటుంది, సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం ఇందులో వేసిన పేడ మొత్తం ద్రవరూపకంగా మారి బయటకు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం తయారు చేసే
జీవామృతంలో పేడ అట్లే ఉంటుంది, దాదాపు 80% వరకు అదే ఉంటుంది. మనకు అంత సిల్ వెళ్తుంది, వడబోత ఇవన్నీ ఇబ్బంది. డ్రిప్లో ఇవ్వాలన్నా ఎంత వడబోత చేసినా అందులో కొన్ని పార్టికల్స్ సన్నగా వచ్చి అది అవన్నీ జామ్ అవుతూ ఉంటాయి డ్రిప్పర్స్. ఇదైతే డైరెక్ట్ లిక్విడ్ కాబట్టి సేమ్ మన వాటర్ ఎలా ఉంటుందో ఆ మాదిరి వస్తుంది. ఇది డైరెక్ట్ డ్రిప్కి ఇచ్చుకోవచ్చు, డైరెక్ట్ స్ప్రే చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది 1 లీటరు 20 లీటర్లో కలిపి స్ప్రే చేసుకోమంటారు. ఏది ఈ లిక్విడ్ 1 లీటరు 20 లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి. వారానికి కనీసం ఎకరాకు 300 లీటరు 350 లీటరు ఇవ్వాలని చెప్తారు. ఇది ఇట్లా ఆ పద్ధతి ప్రకారం మనం ఫాలో అయితే 1 ఇయర్లో ఖచ్చితంగా 2% ఆర్గానిక్ కార్బన్ అనేది వస్తుందని చెప్పి. రెండవది స్ప్రే చేసినప్పుడు ఏంటంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది, దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. మన జీవామృతం కంటే ఇది దాదాపు చాలా ఎక్కువ రెట్లు మేలుగా పనిచేస్తూ ఉంది. ఇది అంటే ఎదుగుదలకు కానీ పూత కాపుకు కానీ అంతా కూడా బాగుంటుంది. పండ్లల్లో కానీ కూరగాయలలో కానీ రుచి బాగుంటుంది. తర్వాత ఇది స్ప్రే చేసినప్పుడు ఒకటి పెస్ట్ రిపెల్లెంట్గా పురుగు చనిపోదు, అది వాళ్ళు చెప్తా ఉన్నారు. పురుగు చనిపోదు కానీ పురుగు రాదు, వాసనకు పురుగు రాదని చెప్తున్నారు. రెండవది మనం జీవామృతం స్ప్రే చేసినప్పుడు ఏమైతే అంటే మన బట్టల పైన పడ్డ, మన శరీరం పైన పడ్డ వాసన పోదు, ఒక 2-3 రోజుల దాకా వాసన అలాగే ఉంటుంది. ఇంట్లో వాసన అనేది ఏముండదు. ఇది జస్ట్ ఏంటంటే మన లిక్కర్ వాసన లాగా ఉంటుంది. మన పడ్డ వెంటనే పోతుంది ఆ వాసన. అయితే ఇప్పుడు జీవామృతం ఉన్నట్టుగా వాసన అయితే ఉండదు. ఇప్పుడు చాలా మంది దగ్గర ఏమైతే అంటే ఈ లేబర్ రావడానికి వెనక ముందు చేస్తారు, ఏంటంటే వాసన వస్తుంది అది. ఇంట్లో ఈ వాసన ఉండదు కాబట్టి వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు. మనకు స్ప్రే చేసుకోవడం ఈజీ, తర్వాత డ్రిప్ ద్వారా ఇవ్వడం కూడా ఈజీ. ముఖ్యంగా మనకి ఏంటంటే నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది అవసరం లేదనుకోండి, ఈ నిల్వ ఉన్నదాన్ని మనం ఎవరికన్నా అమ్మచ్చు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 5 రూపాయలకు లీటర్ చొప్పున అందరూ అమ్ముతూ ఉన్నారు, అంటే వేరు ఏరియాలలో. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఆడ కంపోస్ట్ ఉంది, అక్కడ అది చూపెట్టాను అటు ఆ కంపోస్ట్ అందులో స్ప్రే చేసుకోవచ్చు మనం. అంటే ఇట్లా మిగిలిన లిక్విడ్ స్ప్రే చేసుకుంటే అది కూడా తొందరగా డీకంపోజ్ అని కాదు కానీ అందులో విలువలు పెరుగుతాయి అన్నట్లు. దాన్ని చెప్పండి సార్. తర్వాత దీంట్లో ఏదేది మనం మిక్స్ చేయాలి సార్? ఇప్పుడు పేడ ఇందులో సేమ్ మనం ఇప్పుడు జీవామృతంలో ఎలానైతే ఇందులో ఒక పిండి పదార్థం చేసేది లేదు. ఇందులో పేడ, మూత్రము, బెల్లము, మజ్జిగ, ఆ తర్వాత వాళ్ళకు లిక్విడ్ ఇస్తారు, ఆ లిక్విడ్ కలపాల్సి ఉంటుంది. అది కలిపి మనం అంటే మొదటిసారి ఇచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఇవ్వాలి. ఇది ఏంటంటే 6000 లీటర్ల కెపాసిటీ ఇది టోటల్గా. ఈ 6000 లీటర్ కెపాసిటీకి 3000 నింపాలి. 3000 లీటర్ నింపినప్పుడు అక్కడ డ్రమ్ ఉంది కదా, అక్కడ డ్రమ్ము ఇన్పుట్ మనం ఆ డ్రమ్లో కలుపుతాం. అక్కడ గేట్ వాల్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే పైన గుడ్డలు కట్టి పెట్టాం, ఎండకు పాడైతే అనే ఉద్దేశం. గేట్ వాల్ ఉంటుంది. అందులో కలిపిన తర్వాత గేట్ వాల్ విప్తాం, ఇలా మొత్తం ఫిల్ అవుతుంది. ఈ అవుట్లెట్ ఈ పక్కన ఇది అవుట్లెట్ అన్నట్టు వీడికి వెళ్ళి మనం బయటికి తీసుకోవచ్చు ద్రవణం అనేది. ఈ మధ్యలో ఉన్నది గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది. ఇంట్లో మనకు ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ కాకుండా వంటకు గ్యాస్ కూడా వస్తుంది. అయితే ఈ గ్యాస్ మనం దీన్ని లాక్ చేసి పెడితే ట్యూబ్స్ బరస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి అది కంటిన్యూ ఇది ఓపెన్ ఉంటుంది. అయితే ఇది ఇక్కడ వాటర్ పోసి పెట్టినాం. ఇక్కడ భూమిలో ఎందుకు బాతినాం అంటే కుక్కలు ఇట్లా పడేస్తే అనే ఉద్దేశంగా భూమిలో బాతినాం. ఇంట్లోకి వెళ్ళి బబుల్స్ రూపకంగా గ్యాస్ బయటకు వెళ్ళిపోతాయి, ఎక్సెస్ గ్యాస్. లేదు వంటకు వాడుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి వంటకు వాడుకోవచ్చు. తర్వాత కొన్ని ప్రాంతాలలో ఏంటంటే ఓపెన్గా పెద్ద ట్యూబ్స్ తీసుకొని ఆ ట్యూబులలో గ్యాస్ నింపుకొని, ఇప్పుడు మన పొలం బావి 1 కిలోమీటర్ దూరం ఉందనుకోండి, ఆడ ఆ ట్యూబ్ నిండా నింపుకొని ఇంటికి తెచ్చి వంటకు వాడుతున్నాం. అట్లా కూడా వాడుకో. అయితే దాని ప్రెషర్ డెవలప్ కావడానికి ఆ ట్యూబ్ పైన వెయిట్ పెడతా ఉన్నారు. వెయిట్ పెట్టి దాన్ని వంటకు వాడుకుంటున్నారు. మళ్ళీ కాలైతే ఆ ట్యూబ్ పట్టుకొచ్చి మళ్ళీ నింపుకొని మళ్ళీ పోవడం. అంటే 2 ట్యూబులు అనుకుంటే ఆల్టర్నేటివ్గా గ్యాస్ మనం గ్యాస్ సిలిండర్ కొనే బాధ తప్పుతుంది. ఇప్పుడు 6000 కూడా చేసుకోవాలి. ఇప్పుడు 6000 లీటర్లకు ప్రొడక్షన్ ఎంత వస్తుంది సార్ మనకి? ఇది 6000 లీటర్కు 3000 లీటర్ నింపుతాం కదండి. మనకు వచ్చిన ప్రాబ్లం 300 లీటర్ ప్రొడక్షన్ వస్తుంది. అంటే ప్రతిరోజు 300. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం తయారైన తర్వాత అంటే 40 రోజుల తర్వాత నుంచి ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి లిక్విడ్ తీసుకుంటాం. 300 లీటర్ వెళ్తుంది. 300 లీటర్లకి వెళ్ళి 20% తిరిగి మళ్ళీ డ్రమ్లో పోయాలి.
300 లీటర్ల లోడ్. 300 లీటర్ అంటే అది ఎంత ప్రొడక్షన్ అని అంటే దీని కెపాసిటీ 300 లీటర్ అవుట్పుట్. ఓకే. ఈ 300 లీటర్లకి వెళ్ళి 20% అంటే 60 లీటర్లు తీసి తిరిగి అందులో పోయాలి. ఎందుకంటే అందులో మైక్రోబ్స్ ఉంటాయి. అది మల్టిప్లై చేయడానికి మైక్రోబ్స్ అవసరం కాబట్టి అంటే మనం ఫస్ట్ టైం వాళ్ళు ఇచ్చే కల్చర్స్ పోస్తాం. అయితే ఇది అలాగే తీసుకుంటూ పోతే మళ్ళీ కల్చర్స్ అందులో ఉండగాయి కదా, కాబట్టి మనం తిరిగి అందులో పోస్తూ ఉంటాం అన్నట్టు ప్రతిసారి తయారైనాక. ఈ 300 లీటర్లకి వెళ్ళి అది పోను మిగతా ద్రావణం మనం యూజ్ చేస్తాం. 240 లీటర్లు మనం వాడుకుంటాం. ఒకవేళ ఎక్కువైంది అనుకోండి, ఏమైనా పెద్దది సింటెక్స్ ట్యాంక్ లాగా పెట్టుకొని అందులో నిల్వ చేసుకోవచ్చు. లేదు అంటే ఎప్పటికప్పుడు డ్రిప్ ద్వారా పొలానికి డైరెక్ట్ తేమ ఉన్నప్పుడు భూమి పైన స్ప్రే చేస్తే మంచిది. ఎందుకంటే అందులో అన్ని మైక్రోబ్స్ ఉంటాయి కాబట్టి. ఇది ఏంటంటే ఎంజైమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. మనకు మామూలుగా ఏంటంటే వెంటనే తీసుకోగలుగుతాయి మొక్కలు. అంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఎరువేస్తే అదంతా ఎరువు నుంచి పోషకాలు తయారు చేయాలి, అది బ్యాక్టీరియా వాటికి అందించాలి. ఇందులో టోటల్గా మనకు గ్లూకోజ్ ఎలా అయితేనో ఆ మాదిరి పనిచేస్తుంది. మీకు ఎఫెక్ట్ అనేది ఒక వారం రోజుల్లోనే మీకు తెలుస్తూ ఉంటుంది మొక్కల పైన స్ప్రే చేసినట్టయితే. తర్వాత ఇది కూడా మేము అడిగినాం, మరి ఇది వాడినప్పుడు ఎరువులు ఇట్లా మళ్ళీ ఏమైనా వాడాలా లేకపోతే ఇదే పని చేస్తా అంటే వాళ్ళు ఏంటంటే ఒకటి వాళ్ళ దగ్గర పేడ వర్మి కంపోస్ట్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి వచ్చి ఆ లిక్విడ్ అందులో మిక్స్ చేసి దాన్ని ఐసాయిల్ కార్బన్ అని చెప్పేసి అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు మనం అది కొనాలంటే మళ్ళీ డబ్బులు ఎక్కువ అవుతాయి. అది వేసినట్టయితే మీకు సంవత్సరం లోపే మీకు 2కి ఎక్కువ వస్తుంది అని అంటారు. అంటే 40% కార్బన్ ఉన్నది వాళ్ళు మనకి ఎరువు మనకి ఇస్తూ ఉన్నారు. అది తెచ్చి మనం చెట్లకు వేసుకున్నట్టయితే వెంటనే గ్రోత్ ఉంటుంది, లేదనే సమస్య లేదు. కాకపోతే డబ్బులు అవుతాయి. దాని బదులు ఏంటంటే మనకు ఇక్కడ వచ్చే లిక్విడ్ మన దగ్గర అయితే కంపోస్ట్ ఉంటుందో ఆ కంపోస్ట్లో కానీ వర్మి కంపోస్ట్లో కానీ మిక్స్ చేసుకుంటా దాన్ని మనం పంట చేలల్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది లేదంటే తేమ ఉన్నప్పుడు దీన్ని భూమి పైన స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇది 9000 లీటర్లు పెట్టుకున్నారు సార్. ఇది ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్ కొరకు. ఈ ట్యూబ్ మాత్రం మనం మన బయోపెస్టిసైడ్ తయారు చేయడానికి. ఈ బయోపెస్టిసైడ్ ఏంటంటే ఇది 1 లీటర్ నుంచి 2 లీటర్లు 100 లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఇంట్లో తయారైన ద్రావణం. ఇది మనం ఒకసారి తయారు చేసుకుంటే మళ్ళీ మనకు 2-3 నెలల దాకా అవసరం పడదు. అయితే ఇందులో ఏంటంటే ఇది లిక్విడ్ కొనాల్సి వస్తుంది. ఇది మేము ఫస్ట్లో కొన్ని రాజస్థాన్ వాళ్ళు పెట్టిన వీడియోలలో ఏంటంటే ఇప్పుడు ఈయన ఇది యూనిట్ తయారు చేసిన తర్వాత వేరే వాళ్ళంతా కాపీ చేసింది. ఇప్పుడు మన దగ్గర ఎక్కడ కానీ చూస్తాను కదా, ఒకళ్ళు తయారు చేసిందంటే దాన్ని కాపీ కొట్టి, ఇప్పుడు డాక్టర్ కిషన్ చందర్ గారు వేస్ట్ డికంపోజర్ అయితే దీన్ని కాపీ కొట్టి వీళ్ళే మేము చేసినామని అట్లా నడిచింది కదా, నడుస్తుంది ఇప్పటికి కూడా. అట్లే ఈయనని కాపీ కొట్టి గుజరాత్లో తయారు చేసిండ్రు, రాజస్థాన్లో తయారు చేసిండ్రు. వాళ్ళు తక్కువ ధరల యూనిట్స్ అమ్ముతాను. ఇది 1100 మైక్రాన్స్ ఉంటుంది, వాళ్ళు అమ్మేటి అంత ఉండదు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే కల్చర్స్ ఇస్తారు మనకు, అంటే వాళ్ళు ఇచ్చే దానిలో కల్చర్స్ ఇస్తలేరు. సేమ్ మళ్ళీ ఏమవుతుంది అంటే మనం కదా ఇక్కడ జీవామృతం తయారు చేసుకున్నట్టే అవుతుంది. దాంతో ఇందులో వాళ్ళు కల్చర్స్ ఇస్తారు కాబట్టి, వాళ్ళు డెవలప్ చేసిన కల్చర్స్ ఇస్తారు కాబట్టి మనకు అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంది. బయట వాళ్ళు ఇచ్చేది ఆ మాదిరి లేదు. అయితే ఇందులో వాళ్ళు పెట్టిన వీడియోలలో ఏంటంటే మనం ఇప్పుడు దశపని కషాయం చేస్తున్నాం కదా, ఆ మాదిరిగా ఇంట్లో ఆకులు అలములు అన్ని రకాలు వేసేసి కల్చర్ తయారు చేసుకోవచ్చు అని చెప్తే నేను ఒకటి బయోపెస్టిసైడ్స్ కానీ ఈ ట్యూబ్ తెప్పించింది. యాక్చువల్గా వచ్చేసరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే అది అట్లా కాదండి, ఇప్పుడు వాళ్ళు 900 రకాల తయారు చేసి వాళ్ళు ఇస్తారు అందులో కలిపి. అది ఇందులో మీరు వేసిన తర్వాత అది ఇందులో ఫర్మెంట్ అవుతుంది. అయితే ఇంట్లో కలిపేది ఇంట్లో బెల్లం కలపరు, మజ్జిగ యూరిన్ అంతే. వాళ్ళు ఇచ్చే కల్చర్ ఒకటి దాంతో తయారు చేస్తారు. ఇందులో నేను ఇంకొకటి చెప్పడం మర్చి, ఇందులో పండ్ల జ్యూస్ను కూరగాయల జ్యూస్ కూడా కలుపుతాం. అంటే ఏవైనా పండ్లు కలుపుకోవచ్చు, కాకపోతే ఇందులో పులుపు కలపొద్దు. టమాటా, నిమ్మ ఇలాంటి చింతపండు ఇలాంటివి కలపొద్దు. మిగతా అన్ని పండ్లు ఏ రకాలైన పండ్లు కూడా కలుపుకోవచ్చు. అంటే ఒక 15% పండ్లు ఉంటే 15% కూరగాయలు ఉంటాయి. అయితే పండ్లు అంటే తాజా పండ్లు అవసరం లేదు, మార్కెట్లో పడేసేటివి ఉంటాయి కదా అవి వాడుకోవచ్చు. కూరగాయలు కూడా అంతే, పడేసే కూరగాయలు మనం తీసుకొచ్చి వేసుకోవచ్చు. ఒకవేళ మనకు అదే రోజు కావాలి ఎట్లా అనే సమస్య లేదు, ఒకేసారి తెచ్చి 1 డ్రమ్ము 2 డ్రమ్ములు నిల్వ చేసుకోవచ్చు. వాటిని ఏది పల్వరైజర్లు వేసి
ఇందులో వేసుకొని మన అవసరాన్ని బట్టి అందులో కలుపుకుంటూ వాడుకోవచ్చు. మనం ఒకేసారి వెళ్ళాల్సి పని. ఇంకొకటి బియ్యం కడిగిన నీళ్ళు కూడా వాడాల్సి ఉంటుంది. నేను మర్చిపోయినా. ఖచ్చితంగా వాడాలా సార్ అది? బియ్యం కడిగిన నీళ్ళు వాడితే మంచిది. లాక్టోబాసిల్లస్ ఉంటుంది కదా, వాడాలి అది. కానీ బియ్యం అంటే ఎక్కువ అవసరం లేదు కదా, మనకంతా ఇది 6 కేజీలు పడుతుంది ఏది మొదటిసారి. తర్వాత 1 కిలో బియ్యం కడిగిన నీళ్ళు, లేదంటే మనం గంజి వారుస్తాం కదా, ఆ గంజి అయినా సరిపోతుంది. బియ్యం కడిగిన నీళ్ళు మన ఇంట్లో కడిగిన నీళ్ళైనా సరిపోతాయి. ఎక్కువ క్వాంటిటీ ఏం అవసరం లేదు. కొద్దిగా వేస్తుందంటే లాక్టోబాసిల్లస్ అనేది అందులో డెవలప్ అవుతుంది. ఇందులోకి బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ, వాళ్ళు ఇచ్చే కల్చర్ అలాంటివి కలుపుకుంటే తయారవుతుంది. ఇప్పుడు దీనికి కల్చర్ ఏం లేదా సార్ మామూలుగా? ఇప్పుడు కల్చర్ వస్తేనే, ఇప్పుడు అవుట్పుట్ వస్తేనే అన్నట్టు. ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు. వాళ్ళు ఇచ్చింది ఇందులో కలిపేసి ఇంకా నెక్స్ట్ కల్చర్ ఏమో మనకు 1 year వరకు అవసరం లేదు. 1 year తర్వాత కూడా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని ఇంకా బాగా పని చేయాలనుకుంటే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ కొనుక్కోవాలి. ఇది కల్చర్ వాళ్ళు ఇచ్చేసి 1000 రూపాయలు లీటర్, 1000 రూపాయల చొప్పున తీసుకోవాలి. ఒక 10 లీటర్లు కలపాల్సి వస్తుంది. ఈ ట్యూబ్ కాస్ట్ ఇది 18,000 అవుతుంది. కానీ మళ్ళీ కల్చర్లో ఇవన్నీ 10 లీటర్లు అది ద్రావణం అంటాడు, 10,000 దానికి అవుతుంది. అట్లా తర్వాత మనం అన్ని ఒకేసారి నింపాలి కదా, మొదటిసారి ఎక్కువ మొత్తంలో నింపాల్సి వస్తుంది. 3000 లీటర్లు నింపినారు కదా సార్? 3000 లీటర్లు. 3000 లీటర్లు వాటర్ ఎంత నింపినారు? కల్చర్ ఎంత వేసినారు? పేడ, వాటర్ మన అంత టోటల్ అన్ని కలిపి 3000 లీటర్లు అవుతుంది. పేడ 70 కిలోలు పేడ వేసినారు. పేడ తర్వాత 120 లీటర్లు మన ఆవు మూత్రం, 75 లీటర్లు బియ్యం కడిగిన నీళ్ళు, 75 అంటే అందులో సగం ఫ్రూట్స్ వస్తాయి, సగం కూరగాయలు వస్తాయి, వెజిటబుల్స్. అట్లా ఈ రేషియోలో బెల్లం ఇవన్నీ మొదటిసారే ఉంటుంది, తర్వాత అవసరం లేదు. అంత తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. 5 కిలోలు అట్టుంటుంది. సరే ఇది కూడా వాడద్దు మనం, ఇదంతా పెద్ద పని అవుతుంది కదా అనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్గా వాళ్ళు వేరే మళ్ళీ కల్చర్స్ ఇచ్చారు. అంటే బెల్లం కానీ, తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ, ఇది అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన కల్చర్ వాడితే అదన్నీ తప్పుతుంది. కాకపోతే మన పండ్లు, కూరగాయల జ్యూస్ మాత్రం కలపాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన కల్చర్ ఒకటి కలపడం సరిపోతుంది. ఒకవేళ వేరే వాళ్ళు మల్టిప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు వేరే కల్చర్ ఇస్తారు. అది రోజు 15 ml ఇందులో కలపాలి. కలిపితే వచ్చింది మనం మల్టిప్లై చేసుకోవడానికి వాడచ్చు. అట్లా కూడా. ఇది పెస్ట్ దీనికోసమే అన్నారు. పెస్ట్ది డైరెక్ట్ అది వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సిందే, తప్పదు. మనకంటే ఎక్కువ అవసరం పడదు. సంవత్సరానికి ఒకసారి కొంటాం కావచ్చు వాళ్ళు ఇచ్చింది. మళ్ళీ తీసినప్పుడు 1 లీటర్ అందులో కలుపుతాం అంతే. అంటే ఒక 1000 రూపాయలది, 1000 రూపాయలు కలిపితే మనకు 100 లీటర్ వస్తుంది. 100 లీటర్ అంటే మనకు వచ్చేసి ఏంటంటే అది 2 లీటర్ల దాకా వాడతాం మనం ఎకరానికి. అంటే 50 ఎకరాలకు వస్తుంది. తక్కువనే కదా రేటు. అదే మీరు వాడిన తర్వాత దీని రిజల్ట్, ఇప్పుడు రిజల్ట్ చెప్పాలంటే అంటే మేము ఇతరులు వాడిన దాని రిజల్ట్ చెప్తున్నాం. స్వయంగా మేము వాడి చెప్పాలంటే మీకు జూన్ 2nd వీక్ అయితే మేము చెప్పగలుగుతాం. అంటే అప్పటికి ఒక 2-3 స్ప్రేలు చేస్తాం కాబట్టి దాన్ని బట్టి ఎట్లా ఉన్నది, ఎట్లా వస్తుంది అనేది చెప్తాం అన్నట్టు. జూన్ తర్వాత దీని రిజల్ట్ మనకు తెలుసు. మనకు జూన్ 20 తర్వాత అయితే కరెక్ట్ చెప్పగలుగుతాం రిజల్ట్. ఫైనల్ గా ఇప్పుడు మనము 180 లీటర్లు వాటర్ పెట్టుకోవాలా? తర్వాత 5 కిలోలు పేడ, 5 లీటర్లు మూత్రం 9 లీటర్లు. ఇంకా పళ్ళ రసం వచ్చేసి 5 లీటర్లు. వాళ్ళు క్యాల్కులేషన్ ఇస్తారు, ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఎంత క్యూబిక్ మీటర్ కు ఎంత అనేది వాళ్ళు ఒక చార్ట్ తయారు చేసారు. ఆ చార్ట్ ప్రకారంగా మనం వాడుకుంటే సరిపోతుంది. 2 ఆవులు ఉన్నా సరిపోతుంది సార్? ఇదా ఒక సరిపోతుంది. ఒక ఆవు ఉంటే అంటే మనం జాగ్రత్త పట్టుకోవాలి. మనం జాగ్రత్త కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఆవు నాకు ఇలా 9 లీటర్లే కదా పోసేది. అట్లా అంటే చిన్న డౌట్ సార్, మనం జీవామృతం అదంతా నీళ్ళలో పెట్టి చేస్తాము. ఎండలో పెట్టడం వల్ల ఈ మైక్రో ఆర్గానిజం అనేది సస్టైనబుల్ అవుతుందా, చనిపోతాయి? ఇందులో ఎంజైమ్స్ వస్తుంది, ఇందులో ఎంజైమ్స్ బ్యాక్టీరియా వస్తుంది. మామూలుగా అయితే ఇది అంటే ఎనరోబిక్ కండిషన్లో ఇది తయారవుతుంది. జీవామృతం అనేది ఏరోబిక్, అంటే ఇందులో ఆక్సిజన్ అనేది ఉండదు.
మనం జీవామృతం చేసేది అది ఆక్సిజన్ కావాలి, దాన్ని రోజు కలుపుతాం. దీన్ని కలపాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక పని తప్పేది ఏంటంటే ఇప్పుడు మన జీవామృతం రోజు ఉదయం సాయంత్రం కలపాలి, ఇది కలపాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ ట్యూబ్ అనేది ఎండకున్నా నీడకున్నా వర్షంలో ఉన్నా తయారవుతుంది లోపల. తర్వాత దీనికి గ్యారెంటీ వాళ్ళు 20 సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చారు. అది 20 సంవత్సరాలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సర్వీసు ఫ్రీ సర్వీస్. చాలా బాగుంది సార్. మనకు ఇది ఒక 6 నుంచి 10 ఎకరాలకు చేసుకోవచ్చు అండి. 10 ఎకరాల వరకు చేసుకోవచ్చు. 35,000 ఖర్చు వస్తుంది అన్ని కలిసి, కల్చర్స్, ట్యూబ్, వాళ్ళ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్ని కలిపి 35,000 రూపాయలు అవుతుంది. అంటే రెండు కలిపి రండి సెటప్? లేదు, ఇది ఒకటే. ఇక ఇది అది అన్ని కల్చర్స్ అంటే మాకు ఈ రెండింటి కలిపి 85,000 ఖర్చు వచ్చింది. ఇది ఒకటే చాలు సార్, ఇది ఒకటే చాలు. మనకు 10 ఎకరాల రైతుకి సరిపోతాయండి. 10 ఏంది 20 ఎకరాలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒక సంవత్సరం పెరుగుతుంది కావచ్చు. ఏది మనకు సాయిల్ కార్బన్ పెరగాలి ఫాస్ట్గా అనుకుంటేనో 20 ఎకరాలకు పెద్ద యూనిట్ తీసుకోవాలి. 10 ఎకరాల లోపు అయితే ఇది సరిపోతుంది. ఇక లేదు స్లోగా చేసుకుందాం అనుకుంటే 20 ఎకరాలకు దీన్ని కూడా వాడుకోవచ్చు రైతు. 35,000 అన్ని కలిపి మనకు 300 లీటర్ వస్తుంది. ఇందులోకి వెళ్ళి లిక్విడ్ ఫర్టిలైజర్ 300 వస్తుంది. దాన్ని సంవత్సరం కూడా నిలబెట్టి వాడుకోవచ్చు. ప్రతిరోజు 300 లీటర్ వస్తుంది. లేదు మనకు ఒక వారం రోజులు ఉంటలేము, ఎక్కడైనా ఊరికి వెళ్తున్నాం అనుకోండి, ఈ వారం రోజులు తీసే పని లేదు. కాకపోతే గ్యాస్ అనేది అది ఓపెన్ పెట్టి ఉంటుంది. ఎందుకంటే ఎక్సెస్ అయిన గ్యాస్ బయటకి అది కింద నీళ్ళ క్యాన్ పెట్టి అందులో పెడతాం పైపు, అందులోకి వెళ్ళి ఎక్సెస్ అయిన గ్యాస్ వెళ్ళిపోతుంది. ఈ గ్యాస్ మేము సిలిండర్లో పట్టుకునేదానికి వీలు? సిలిండర్ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆడ ఇల్లు ఉన్నాయి కదా, అవుతుంది అది నల్ల కవర్ కట్టింది కదా, డైరెక్ట్ ఇంట్లో కనెక్షన్ తీసుకోవచ్చు. మామూలుగా మనం బయోగ్యాస్ ఎట్లున్నా ఇదంతే సేమ్. సిలిండర్ పెట్టి సిలిండర్లకు రాదు, సిలిండర్లకు దానికి మళ్ళీ వేరే మిషన్ కావాలి. ఏది సిలిండర్లకు దాన్ని కంప్రెస్డ్ గ్యాస్ రూపంగా పంపాలి. అయితే ఇది తయారైంది వీళ్ళు ఎల్పిజి కూడా చేస్తూ ఉన్నారు. ఏది పెద్ద ఎత్తున వాళ్ళు అది యూనిట్స్ పెట్టి మన బయో కంప్రెస్డ్ గ్యాస్, లిక్విడ్ కంప్రెస్డ్ గ్యాస్ చేసి వాళ్ళు ఆడ అమ్ముతా ఉన్నారు. వాళ్ళు గుజరాత్లో ఉన్నాయి, ఆల్రెడీ నడుస్తున్నాయి ఆడ. అది స్వామినారాయణ గురుకుల విద్యాపీఠ అని ఉంది. ఈ స్వామినారాయణ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. దాని ద్వారానే నడుస్తాం. ఆవులు ఎక్కువ అంటే గ్యాస్ కు మన చెప్తున్నా కదా, పెద్ద యూనిట్ పెట్టుకోవాలి. మీరు పెద్ద యూనిట్ పెట్టుకుంటే గ్యాస్ ఎక్కువ వస్తుంది. అయితే వీళ్ళు ఒకటి ప్రాజెక్టు వాళ్ళదే ఖమ్మం జిల్లాలో స్టార్ట్ చేసింది. అయితే అక్కడ ఖమ్మం దగ్గర ఇంకో ఆయన డాక్టర్ చల్లా నాగేశ్వర్ గారు అని ఉన్నారు, వాళ్ళది కూడా ఒక యూనిట్ ఉన్నది. వాళ్ళు కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ కంపెనీ వాళ్ళది కూడా ఒక యూనిట్ ఉన్నది. వాళ్ళని కలిస్తే మీకు అన్న వివరాలు తెలుస్తుంది. పెద్ద పెద్ద యూనిట్ అక్కడ పెద్ద యూనిట్స్ ఉన్నాయి, కానీ అది కూడా ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు. వాళ్ళు ఆడ పెట్టిన కారణం ఏంటంటే ఇది ప్రొడక్షన్ తీసి దాన్ని మార్కెట్లో అమ్ముదామనే ఉద్దేశంగా. ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు మనం సూపర్ ఏ పేరు ఉంది, మనకు దాదాపు ఎన్ని టన్నులు వస్తాయండి ఒక ఎకరానికి సంవత్సరంలో? టన్స్ ఐడియా లేదు, అందాజా అంటే చెరుకు మాదిరి ఉండొచ్చేమో ఒక 30-40 టన్స్. ఇప్పుడు అంటే మా దగ్గర అనేది అటు హైదరాబాద్ సైడ్ 70 టన్నులు అట్లా వస్తుంది అది అని చెప్తారు. ఇప్పుడు అదే గుజరాత్ లో 500 టన్నుల పైన తీస్తా ఉన్నారు ఒక ఎకరంలో. ఇప్పుడు 1000 టన్నులు తీయాలనేది వాళ్ళ టార్గెట్. 700 టన్నులు కూడా కొంతమంది రైతులు తీస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు ఇది వీడియోలు అవుతున్నాయి. చెరుకు కూడా వస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు దీనికి ఇది వాడేది వాళ్ళు ఆయన చింతనే ఉన్నాడు, మొత్తం ఇదే లిక్విడ్ వాడతాడు, వేరే ఏ ఎరువులు లేదు ఏది లేదు, భూమిలో ఇచ్చేస్తాడు, చిన్నప్పుడు స్ప్రే చేస్తాడు. ఇప్పుడు ఆయనకు 500 పైన వస్తా ఉంది, 500 టన్నుల పైన ఒక ఎకరం ఉన్నది. ఆయన వాళ్ళు ఏంటంటే ఈ మన వీళ్ళకు గ్యాస్ వరకు అమ్ముతా ఉన్నాడు కర్ర, ఇది సూపర్ పేరు. వాళ్ళు దీనిలోకి వెళ్ళి ఏంటంటే లిక్విడ్ తీసి గ్యాస్ తయారు చేస్తారు. తర్వాత పెల్లెట్స్ కూడా తయారవుతున్నాయి. అవన్నీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనం అంటే ఆ రకంగా మన దగ్గర ఎవరన్నా మన ఏపీ తెలంగాణ ఆలోచన చేస్తే అది కూడా యూనిట్స్ పెట్టచ్చు. ఇప్పుడు ఈ ఫార్మర్ ఎక్కడ మీరు చెప్పింది 500 టన్స్? గుజరాత్ ఆయన
వీళ్ళకే ఇస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా వాళ్ళ ఈయన దగ్గర కొంటూ ఉంటారు. అట్లా ఒకసారి ఏంటంటే మనం ఇక్కడిక్కడ చూసే వాళ్ళు డైరెక్ట్ ఒకసారి అక్కడ పోయి వస్తే బెటర్. ఎందుకంటే ఆడ 10 మంది రైతులను కలుస్తాం కాబట్టి తెలుస్తుంది. అయితే అక్కడ ఆల్రెడీ 2011 నుంచి వాడుతూ ఉన్నారు. నేను అది చూసి వాళ్ళతోని ఫోన్లో మాట్లాడిన తర్వాతనే మేము ఇక్కడ ఇది స్టార్ట్ చేసినాం. అంటే ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది మొత్తం? అంటే ఈ అంటే వాళ్ళు రీసెర్చ్ కానీ ఎప్పుడు? నేను 2009 దీన్ని కనుగొన్నాడు. 2011 నుంచి మన అంటే మా బిజినెస్ పరంగా బయట మార్కెట్లో 15 years గా అప్పటి నుంచి యూనిట్స్ ఇవి కూడా ఏంటంటే ఇది ఇప్పుడు ఇది 6 క్యూబిక్ మీటర్లు అన్నారు. 6 ఉన్నది, 10 ఉన్నది, 25 ఉన్నది, 50, 100 అట్లా మనం అడిగిన దాన్ని బట్టి మన కెపాసిటీ మనకు ఎన్ని ఆవులు ఉన్నాయో వాళ్ళకి చెప్పాలి. చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఎంత అంటే పేడ కూడా ఎంత వస్తాయని క్యాల్కులేషన్ చేయండి. ఫస్ట్ నేను చెప్పినప్పుడు వాళ్ళు మాకు ఎక్కువ క్యూబిక్ మీటర్లో చెప్పింది. నేను చెప్పిన ఇది పొంగనూరు ఆవులు, ఇది పేడ తక్కువ వస్తుంది అంటే మళ్ళీ డిజైన్ చేంజ్ చేసినారు. సో ఇప్పుడు అవుట్లెట్ కొద్దిగా హైట్ లో ఉంది సార్, అది ఎట్లా వస్తుంది? అంటే కింద వస్తే ఇది అడుగు దాకా ఉండదు. పైప్ అనేది నీళ్ళల్లో ఇప్పుడు లోపల నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లో కొద్దిగానే మునిగి ఉంటది. అది ఎంతవరకు ఉన్నదో అంతవరకే వస్తుంది. వాళ్ళు దాన్ని ఏంటంటే డిజైన్ ప్రకారంగానే చేసి పెట్టినది. ఆ పైపు లోపలికి ఇప్పుడు ఇది అంటే మనకి ఇక్కడి నుంచే కనెక్షన్ లేదు. దీనిది లోపల ఒక బిట్ ఉంటది లోపలికి. లోపల ఎంత లోతుకు ఉండాలి నీళ్ళల్లో అంతే వరకు మునిగి ఉంటది. అది మనకు అది ఆన్ చేస్తే అంతే వరకు వస్తుంది లిక్విడ్. మనం ఇప్పుడు 300 లీటర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆడ 300 లీటర్ పోయాలి. ఫస్ట్ ఇందులోకి వెళ్ళి లిక్విడ్ తీసుకోవాలి, తర్వాత 300 లీటర్ అందులో పోయాలి. మనం ఎంత కావాలో అంత తీసుకొని ఆడ మళ్ళీ ఎంత కావాలో అంత తయారు చేసుకోవాలి. ఈడ ఎంత అంటే అంత అట్లా ఉండదు. మనం తీసినప్పుడు 300 లీటర్ తీసుకోవాలి. అంటే తీసుకోవచ్చు, 100 కూడా తీసి 100 కూడా పోయొచ్చు. అంటే 100కు తగ్గట్టుగా ప్రపోర్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 300కు వాళ్ళు కొలత ఇచ్చిండ్రు. పేడ ఇంత, బెల్లం ఇంత, మజ్జిగ ఇంత అని చెప్పేసి వాళ్ళు కొలతలు ఇచ్చిండ్రు. దాన్ని మనం 3 భాగాలుగా చేసుకొని ఇప్పుడు 100 లీటర్ తీసామనుకోండి, 100 లీటర్కు తగ్గట్టుగానే అక్కడ పోయాలి. 200 లీటర్ కనుక తీస్తే 200 లీటర్, 300 లీటర్ తీసామనుకోండి, దాన్ని మనం దాన్ని డివైడ్ చేసుకొని ఆ మాదిరిగా అందులో కలుపుకుంటే సరిపోతుంది. అట్లా. సో ఇప్పుడు ఈ ఒక డౌట్ సార్, ఇది యాక్చువల్గా త్రూ ప్రెషర్ వస్తుందా లేకపోతే త్రూ గ్రావిటీ వస్తుంది అంటారా? పైప్ లో ప్రెషరే వస్తుంది, గ్రావిటీ ఉండదు. మనం దీన్ని లెవెల్ గానే పెట్టాలి. అది లెవెల్ గా పెట్టాలి, లెవెల్ గా పెట్టాలి. సో ఇప్పుడు అదే చూస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం హైట్ ఎక్కువ ఉంది, ఈ లెవెల్ కన్నా హైట్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రావిటీ అయితే రాదు. గ్రావిటీ ప్రెషర్ ఉండాలి, లోపల నుంచి ప్రెషర్ ఉంటుంది, గ్యాస్ ఉంటది కదా, గ్యాస్ ప్రెషర్ వస్తుంది. ఇవి కూడా గట్టిగానే ఉంటాయి. అదే మనకు అంటే లిక్విడ్ అంటే గ్యాస్ తక్కువ ఉందంటే ఇక్కడ రాదనుకుంటా నాకు తెలిసి. గ్యాస్ తక్కువ ఉంటే రాదు. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది వాళ్ళు డిజైన్ చేసిన ప్రకారంగా అంటే లోపల వేసిన పదార్థాలు ఏవేవైతే ఉంటాయో ఇవన్నీ లోపల ఫర్మెంట్ అయ్యి గ్యాస్ తయారు కావడానికి 30 నుంచి 40 రోజుల సమయం తీసుకుంటుంది. మనకు 40 రోజుల నుంచి మనకు ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. మనకు అది ప్రొడక్షన్ అంటే ఇది లోపల ఎప్పుడు ఫామ్ అయింది తెలవాలంటే ఇప్పుడు అక్కడ ఇవి పెట్టినాయి కదండి, ఇందులో బుడగలు వస్తూ ఉంటాయి. ఏది ఈ క్యాన్లలో ఎక్కువైన గ్యాస్ ఇందులోకి వెళ్ళి బుడగల రూపకంగా గ్యాస్ బయటకు వస్తుంది. బుడగలు స్టార్ట్ అయినాయి అంటే గ్యాస్ ప్రొడక్షన్ అంటే లోపల లిక్విడ్ కూడా ఫర్మెంట్ అయింది, గ్యాస్ కూడా ప్రొడక్షన్ తయారవుతుంది అన్నట్టు మనకు తెలిసిపోతుంది. మనం 40 డేస్కి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, అప్పటి వరకు బాగా ఫర్మెంట్ అవుతుంది. మళ్ళీ మనం వేసేది అక్కడే ఇస్తాం కదా, అదే అక్కడి నుంచి ఫర్మెంట్ అయ్యి మెల్లగా లిక్విడ్ రూపకంగా ఈ మాదిరి వస్తుంది. తర్వాత నాకు డౌట్ ఉండే, ఇది వేస్తే కొద్దిగానన్నా అడుక్కు మిగిలిపోతుంది కదా సిల్ట్ మాదిరిగా అని చెప్పి అడిగి ఉంటే, అది ఒక రైతు 8 సంవత్సరాల నుంచి వాడుతున్నాడు. ఇప్పటి వరకు అది క్లీన్ చేయాలి, కంటిన్యూగా వస్తూనే ఉన్నది వాటర్ లిక్విడ్ రూపకంగా. ఇప్పుడు అడుక్కు ఏమన్నా అది సిల్ట్ ఉంటుంది కదా అనేది నేను అనుకున్నా, కానీ అది మొత్తం లిక్విడ్ రూపకంగా మారిపోతూ ఉంటుంది. లోపల గ్యాస్ అదన్నీ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు అంతేందుకండి, మనం కూడా అది తిన్న తర్వాత ఒకసారి ఏమవుతుంది అంటే మోషన్స్ అయినప్పుడు బాగా డైజెషన్ అయితే వాటర్ మాదిరి వచ్చేస్తాను. ఇది అంతే, వామిటింగ్ చేసుకున్న వాటర్ వస్తుంది కదా ఆ మాదిరిగా వస్తాను. టోటల్గా ఎంజైమ్స్ ఉంటాయి సార్, అందులో బ్యాక్టీరియా ఉన్నాయి, ఎంజైమ్స్ ఉంటాయి.
మనం వెంటనే మొక్కకు సార్ దీనికి ఇచ్చారు. ఫౌండేషన్ ఏమన్నా వేసేది? ఏం లేదు, మెత్తటి మట్టి పోసుకోవాలి, లేదంటే బండ వరుసుకోవచ్చు. అయితే ఈ మేకులు కొచ్చటి రాళ్ళు ఉండకుండా చూసుకోవాలి. మేము ఇసుక పోయించినాం కొద్దిగా పైన, అదే ఉంది కదా ఎర్రమట్టి పోసినాం మెత్తది, రాళ్ళు అట్లా లేకుండా చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ ట్యూబ్స్ పెట్టుకున్నారు సార్ మీరు గ్యాస్ ఫిల్ చేసుకునేదానికి? మేము గ్యాస్ ఫిల్ చేయడానికి పెట్టుకోవాలి, ఇక్కడనే ఈ పక్క వాళ్ళ హౌజెస్ ఉన్నాయి కదా వాళ్ళకి ఇస్తాం కనెక్షన్. ఇక అది మళ్ళీ సెటప్, అది మళ్ళీ ఇంతే ఉంటాయి ఒక్కొక్కటి, అంటే ఇంట్లో ఆఫ్ ఉంటుంది, అది గ్యాస్ నింపి ఇంటికి తీసుకుపోయి యూజ్ చేసుకోవచ్చు. అదే సో ఇప్పుడైతే మీరు ఆ పైప్ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారా? ఇక్కడ నుంచి అక్కడ పైది ఉంది కదా, ఇది ఇట్లే ఓపెన్ ఉంటుంది. ఇది ఇట్లా ఇప్పుడు వాళ్ళు కూడా బంద్ పెడతారు కదా, వంట అయిన వాళ్ళు బంద్ చేస్తారు. ఎక్కువ గ్యాస్ అయితే మనకి ఇది ఉండాలి, అది సాగుతూ ఉంటుంది. మన బయోగ్యాస్ లో అయితేనో డ్రమ్ పైకి లేచి బుడగల పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది గ్యాస్. మరి ఇక్కడ అట్లా లేదు కాబట్టి దాని కొరకు ఇది ఇచ్చాం. అదే రెండు ఉండాలి కనెక్షన్. బయోగ్యాస్ స్లరీ వస్తుంది, ఇది టోటల్ గా స్లరీ వస్తుంది, ఇంట్లో లిక్విడ్ వస్తుంది. అంటే ఇది అంటే కంటిన్యూస్ గా ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉన్నాయి. సో ఇది మనము బయో ఫెర్టిలైజర్ది యూజ్ చేయలేదు అనుకోండి, 1 year 2 years అట్లా వదిలేసినాం, ఏమి లోపల ఏమి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే మళ్ళీ 2 years తర్వాత స్టార్ట్ చేసి అంటే మళ్ళీ అంటే దాని లోపల అంటే అంత లాంగ్ పీరియడ్ అయితే లోపల దాన్ని మళ్ళీ అదే కాకపోతే లోపల ఉన్నది ఫర్మెంట్ ఏమన్నా క్లీనింగ్ ఏమైనా చేయాల్సి ఉంటుంది? క్లీనింగ్ ఏం అవసరం లేదు, లోపలిదే ఉంటుంది కదా, సీల్ చేసి అంతా కూడా ఏదైనా డ్రై ఉండదు, ఉంటుంది కదా వాటర్ అంతా. అంత లాంగ్ పీరియడ్ అయినా లోపల అంత తొందరగా డ్రై కాదు, గ్యాస్ రూపకంగా బయటకు వెళ్ళిన. సో ఎప్పుడైతే కమర్షియల్ గా చేసేవాళ్ళు గుజరాత్ అంటారు, గుజరాత్ లో ఉన్నారు. గుజరాత్ లో కమర్షియల్ గా ఆర్డర్ చేస్తా ఉన్నారు. మన దగ్గర కూడా ఇప్పుడు ఆమె జయదాగా ఉంది కదా, నేను అడిగిన మరి మీరు పెద్ద యూనిట్ అంటున్నారు కదా, ఆమె 2 యూనిట్లు పెట్టింది. ఒకటో గుర్రాల ఎరువులో పొటాష్ బాగుంటుంది, గుర్రాలు గాడిదల ఎరువులలో పొటాష్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి మన గిరావులు ఉన్నాయి, దాని యూనిట్ ఒకటి ఉన్నది. ఆ రెండిట్లకి కూడా అమ్ముతాం, ప్యాక్ చేసి 2 సెపరేట్గా అమ్ముతాం. అంటే మార్కెటింగ్ కూడా, అంటే మనకు నెట్వర్క్ ఉంటే మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. లిక్విడ్ తయారు చేసి లిక్విడ్ అమ్ముకోవచ్చు. ఇవాళ రేపు కిచెన్ గార్డెన్స్ ఉన్నాయి, టెర్రస్ గార్డెన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది ఈజీగా ఉంటుంది, వాసన లేదు, ఏం లేదు, స్ప్రే చేసుకోవచ్చు, డైరెక్ట్ డ్రెంచింగ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడన్నారు ఈమె పెట్టింది? హైదరాబాద్లో. ఆమెకి రాజస్థాన్ ఉన్నది, తర్వాత హైదరాబాద్ కూడా. వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు, వాళ్ళు తయారు చేసి. వీళ్ళు కూడా ఇక్కడ ఇది మన మహబూబాద్ దగ్గర ఆయన చల్ల నాగేశ్వర్ వాళ్ళు కూడా మార్కెటింగ్ కొరకు అన్నట్టే వాళ్ళు చెప్పినారు. తర్వాత వెంకట సుబ్బారావు గారు కూడా అమ్ముతా ఉన్నారు. ఒకవేళ మీకు కావాలంటే ఆడ లిక్విడ్ తీసుకొని చూడండి, కొన్ని రోజులు ట్రై చేసి మీకు రిజల్ట్ మంచిగా ఉన్నది అనిపిస్తే మీరు కూడా యూనిట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం వాళ్ళకేం కంపెనీ వాళ్ళకి రికమెండ్ చేస్తలేము, రైతులకు రికమెండ్ చేస్తాం. రైతులు ఏంటంటే రైతులు లాభపడాలి, తక్కువ ధరలో ఎక్కువ లాభం పొందాలి. లీకేజ్ అయ్యి అది కొద్దిగా అయింది, ఇప్పుడు ఏం లేదు, అది వర్షం నీళ్ళు కొంచెం ఇక్కడ డ్రాపింగ్ ఉన్నట్టున్నది. నట్టు టైట్ చేయాలి, ఇక్కడ లైట్ డ్రాపింగ్ ఉన్నది, అది నట్టే టైట్ చేయాలి. అంతకుముందు వర్షం నీళ్ళు పడే ఆవిరైపోయింది. మీరు వాడిన తర్వాత దీన్ని అర్థమవుతుంది మీకు. ఇప్పుడు లేదు మాది రిజల్ట్ అప్పటి వరకు చేయలేమంటే ఏలూరు వెంకట సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళండి, ఒక 10 లీటర్ తెచ్చుకోండి. 10 లీటర్ తెచ్చుకొని 10 లీటర్ అంటే మీకు 10 పంపులకు వస్తుంది, అంటే 200 లీటర్కి వస్తుంది. ఒక చిన్న ఏరియాలో ఒక 3 స్ప్రేలు చేసి చూసుకోండి, 10 రోజులకు ఒక స్ప్రే. అట్లా వాళ్ళది కెపాసిటీ ఎంత ఉంది? వాళ్ళది కూడా సేమ్ ఇంతే, సుబ్బారావు గారు 6,000 లీటర్లు. 6,000 లీటర్లు ఆయన 6 క్యూబిక్ మీటర్. అక్కడ అంటారా మళ్ళీ బ్యాగ్